అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌తో యుద్ధం, ఇజ్రాయెల్ లెబనాన్ మీద యుద్ధం, వీటిటి మధ్యలో అందరం మర్చిపోయింది రష్యా, ఉక్రెయిన్ యుద్ధం. 4.5 ఏళ్ల తర్వాత అక్కడ యుద్ధం ఆగిందనుకుంటే, మొన్న ఈ మధ్యనే రష్యాలో ఉన్నటువంటి కీలక ప్రదేశాల మీదన ఈ ఉక్రెయిన్ దాడి చేయడంతో పాటుగా లేటెస్ట్‌గా రష్యాకి సంబంధించినటువంటి ఒక సైనిక అధికారిని బాంబులతో, కారు బాంబుతో పేల్చి చంపినటువంటి సంఘటన వెనకాల ఉక్రెయిన్ ఉందన్నటువంటిది రష్యా అనుమానిస్తూ ఉంటే, దానికి ప్రతీకారంగా ఇప్పుడు రష్యా పెద్ద ఎత్తున దాడులకు దిగింది. ఉక్రెయిన్‌కి సంబంధించినటువంటి డొనెట్స్క్, లుహాన్స్కీ, జపోరిజియా, కేర్సన్ ప్రాంతాలుంటే అందులో కేర్సన్ నగరం మీదన రష్యా వందలాది డ్రోన్లు ఒకేసారి పంపించింది. దాంతో ఉక్రెయిన్ దగ్గర ఉన్నటువంటి అమెరికా, యూరప్ దేశాలు ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేయలేదు. వాటిని దాటుకుంటూ ఒక గుంపుగా వచ్చి పడ్డాయి. పెద్ద ఎత్తున నగరంలో విధ్వంసం సృష్టించిన అనేక భవనాలు కూలిని, అలాగే షాపింగ్ మాల్స్ దెబ్బతిన్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. చనిపోయిన సంఖ్య చెప్పలేదు ఇంకా.